హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, చాలా మందికి డ్రాయింగ్ లోయర్లో అలాగే హయ్యర్లో జామెట్రికల్ సబ్జెక్ట్కి చాలా టఫ్ ఉంటుంది. ఈ వీడియోలో లోయర్ గ్రేడ్ జామెట్రికల్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఏబి = 12 సెంటీమీటర్ల పొడవు గల సరళ రేఖను 8 సమభాగాలుగా చేయండి అని అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ మనం 12 సెంటీమీటర్ల పొడవు ఒక సరళ రేఖను తీసుకోండి. 12 సెంటీమీటర్ల పొడవు గల ఒక సరళ రేఖను తీసుకున్నాం. ఇది ఏబి 12 సెంటీమీటర్లు. దీన్ని సమభాగాలుగా చేయమంటున్నారు. సమభాగాలుగా ఎలా చేయాలి అంటే, మీరు ఇక్కడి నుంచి కొంత హైటు ఇలా ఒక చాపం తీసుకోండి. అలాగే ఏ నుంచి కూడా ఒక చాపం కిందికి, బి నుంచి పైకి. అలాగే ఈ వృత్తలేఖని సహాయంతో మీరు ఇక్కడ ఒక చాపం వచ్చింది కదా, ఇక్కడికి ఒక చాపాన్ని డ్రా చేయండి బి నుంచి. అలాగే ఏ నుంచి కూడా ఒక చాపాన్ని డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన దాన్ని మీరు బి నుంచి ఈ చాపానికి ఈ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి పొడిగించండి. అలాగే ఏ నుంచి ఇక్కడికి కిందకి పొడిగించండి. అలాగే ఏ నుంచి బికి ఈ పాయింట్కి ఒక లైన్ను ఇలా కలపండి. అలాగే బి నుంచి ఏకి, బి నుండి ఏకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలపండి. ఇది 8 భాగాలుగా డివైడ్ చేయాలి. మీరు వృత్తలేఖని సహాయంతో దీనికి 12 ఉంది కదా, ఈ 12 సెంటీమీటర్లని మీరు 8 భాగాలుగా డివైడ్ చేస్తే మీకు 8, 4 అంటే ఒక్కొక్కటి 1.5 వస్తుంది. అంటే 1.5 గ్యాప్, 1.5 ఇలా వృత్తలేఖని సహాయంతో ఇలా తీసుకొని ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మనకి 8 వస్తాయి. ఆ 8 ఎలా వస్తాయో చూద్దాం. బి నుంచి చేశారు కదా, అలాగే బి నుంచే చెయ్యాలి. ఎగ్జాక్ట్లీ బి నుంచే చెయ్యాలి. ఇప్పుడు ఏదైతే మనకి లైన్స్ అయితే వచ్చాయో వాటిని ఒక్కొక్కటిగా పైనుంచి కిందకి డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి 8 భాగాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. 3, 4, 5, 6, 7, 8 అంటే 8 భాగాలుగా మనం డివైడ్ చేసేసాం. 8 భాగాలు అనేది మనకి వచ్చేసింది. మీరు ఇలా చేస్తే సరిపోతుంది. ఇది ఏబి అయ్యింది, ఇది సిడి అయ్యింది. దీనిలో మనం ఏ నుంచి బి వరకు 8.5 సెంటీమీటర్ల ఒక రేఖను డ్రా చేశాను నేను. దీనికి ఏబి అని 8.5 సెంటీమీటర్లు ఇక్కడ డ్రా చేయడం జరిగింది. అలాగే వృత్తలేఖని సహాయంతో 8.5 సెంటీమీటర్లు గల
కొలతను తీసుకొని ఇక్కడ ఒక చాపాన్ని డ్రా చేయండి. అలాగే ఏ నుంచి మరో చాపాన్ని డ్రా చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని మీరు బి నుంచి సికి, సి నుంచి ఏకి, లేదంటే ఏ నుంచి సికి, ఇది సి అని వచ్చింది, ఏబిసి. ఇప్పుడు 3 భుజాలు మనకి సమానముగా ఉన్నాయి. 3 భుజాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక త్రిభుజం అయితే వచ్చింది. ఇందులో ఒక సర్కిల్ని గీయండి అని అంటున్నారు. ఈ సర్కిల్ ఎలా డ్రా చేస్తాం? ఇలా వచ్చిన త్రిభుజంలో ఒక సర్కిల్ డ్రా చేయండి అంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ 8.5 ఉంది కదా, దానికి మీరు ఒక సెంటర్ పాయింట్ని తీసుకోండి. సెంటర్ పాయింట్ తీసుకుంటే మనకి ఒక లైన్ అంటూ వస్తుంది. 8.5 అంటే 4.25కి మీరు ఒక పాయింట్ని పెట్టుకోవాలి. అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది సెంటర్ పాయింట్ వచ్చిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ పాయింట్ నుంచి వృత్తలేఖని సహాయంతో మీరు ఇది ఇటువైపు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఇది కూడా సెంటర్ పాయింట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఈ సెంటర్ పాయింట్తో ఇక్కడ మీరు ఒక లైన్ను డ్రా చేయండి. సెంటర్ పాయింట్ అంటూ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ సహాయంతో మీరు ఇక్కడ ఈ 3 భుజాలను తాకుతూ ఒక సెంటర్ పాయింట్ని క్రియేట్ చేసుకోండి. 3 భుజాలను తాకుతూ ఒక సెంటర్ పాయింట్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు సెంటర్ పాయింట్ వచ్చింది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ను డ్రా చేయండి. మూడు భుజాలను తాకుతూ ఒక సర్కిల్ను డ్రా చేయండి. మనకి ఒక సర్కిల్ వచ్చింది. ఈ 3 భుజాలను తాకుతూ ఒక సర్కిల్ వచ్చింది. బి నుంచి ఒక లంబ కోణాన్ని ఇక్కడ వరకు, అలాగే ఏ నుంచి ఒక లంబ కోణాన్ని డ్రా చేసి దీనిపై నుంచి మీరు ఒక చాపాన్ని, దీనిపై నుంచి దీనికి టచ్ అయ్యేటట్టు ఒక చాపాన్ని, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చాపాన్ని, ఇక్కడి నుంచి ఒక చాపాన్ని, ఇక్కడి నుంచి ఒక చాపాన్ని, ఇక్కడి నుంచి మరో, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చాపాన్ని, ఇక్కడి నుంచి ఒక చాపాన్ని, అలాగే ఇక్కడి నుంచి ఒక చాపాన్ని, ఇక్కడి నుంచి ఒక చాపాన్ని డ్రా చేసాం. ఇప్పుడు మనకు అడిగిన ప్రశ్నకు ఇది జవాబు. సమద్విబాహు త్రిభుజంలో 3 భుజాలను తాకుతూ ఒక వృత్తాన్ని గీయమంటే ఇలా గీయాలి. ఏబి అనేది మీరు ఒక రేఖను తీసుకోండి. ఏబి అనేది ఒక రేఖను ఎంతో కొంత కొలతతో తీసుకోండి. 8, 9, 10 ఎంతైనా దానికి మీరు ఏబి అని పెట్టండి. ఇప్పుడు 87 డిగ్రీలు అడుగుతున్నారు. ఈ డిగ్రీ కోణమానితో మీరు 87 డిగ్రీలు అనేది పాయింట్ చేసుకోండి. ఇది 90, ఇది 80, 87 అంటే 85, 86, 87 ఇక్కడ పాయింట్ చేసుకున్నాం. ఈ పాయింట్ని మీరు ఇక్కడ నుంచి దీనికి లంబంగా ఒక లైన్ను డ్రా చేయండి. ఇది మనకి ఇప్పుడు 87 డిగ్రీలు కొలతలో ఉంది. 87 డిగ్రీలు కొలతలో ఉంది. దీనిని 4 భాగాలుగా చెయ్యండి అని అంటున్నారు. ఈ 4 భాగాలను మీరు ఇది సెంటర్ పాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ పాయింట్ చేసుకోవాలంటే ఎలా వస్తుంది సెంటర్ పాయింట్? ఈ సెంటర్ పాయింట్ని మీరు ముందుగా దీనికి అర్ధవృత్తాన్ని డ్రా చేయండి. ఇలా అర్ధవృత్తాన్ని డ్రా చేశాం.
ఈ అర్ధవృత్తాన్ని డ్రా చేసినప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అర్ధవృత్తాన్ని డ్రా చేస్తే ఎంత ఉందో చెక్ చేయండి. ఇది 4 సెంటీమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇందులో 2 సెంటీమీటర్లు తీసుకొని 4 సెంటీమీటర్లు అయితే ఉంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. 2 సెంటీమీటర్లు, ఇది 2 సెంటీమీటర్లు తీసుకొని ఇక్కడ వరకు డ్రా చేయండి. మరో చాపం ఇలా వచ్చేటట్టుగా డ్రా చేయండి. ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ వచ్చింది. దీని నుంచి మీరు ఇలా తీసుకుంటే సమానంగా వస్తాయి. 2 సమానంగా వచ్చాయి. ఇప్పుడు 2 వచ్చాయి. మనల్ని 4 చేయమన్నారు. సో 4 చేయాలంటే ఇక్కడి నుంచి కూడా మీరు ఎంత ఉందో ఇలా డ్రా చేయొచ్చు. ఇది 2 ఉంటుంది, అంటే 4 ఉంది కదా, ఇంతకుముందు 2 ఉంది. ఇది 2 కన్నా తక్కువ ఉంది. ఇది ఎంత ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. 2 కన్నా ఎక్కువ ఉంది, 2.5 వచ్చింది. ఇది 2.25 వచ్చింది. అలాగే ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మీరు దీనిని సగం చేసుకోండి. దీనిని సగం చేసుకుంటే 1.1½ వస్తుంది. దీన్ని సగం చేసుకున్నాక మీరు ఇక్కడి నుంచి ఒక చాపాన్ని డ్రా చేయండి. అలాగే ఇక్కడి నుంచి ఒక చాపాన్ని డ్రా చేయండి. దీని ఆధారంగా మీరు ఈ పాయింట్ నుంచి ఇలా ఒక లంబకోణాన్ని, అలాగే ఇక్కడి నుంచి ఇలా ఒక లంబకోణాన్ని చేస్తారు. ఇప్పుడు మనకి 4 భాగాలు చేయమన్నారు కదా, మనకి 4 భాగాలు అనేది వచ్చింది. ఇక్కడ 4 భాగాలు వచ్చింది. ఏబి వచ్చింది ఫస్ట్, తర్వాత ఇది సెంటర్ వచ్చేసి అలాగే డిఈ 4 భాగాలు చేయమన్నారు. మనకి 4 భాగాలు ఇలాగా చేయవచ్చు.